సజ్జల భార్గవరెడ్డిని రోజువారీ విచారణ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాకు సంబంధించి ఆయన ఏ2గా ఉన్నాడు. ఈ కేసులో ఏ1గా ఉన్నటువంటి వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని సజ్జల భార్గవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆబ్వియస్గా పెద్ద పెద్ద కేసులకే సహకరించిన వాళ్ళు వీటికి సహకరిస్తారని ఎవరో ఎక్స్పెక్ట్ చేస్తాం, చేయలేం కదా. అదే జరుగుతుంది. నాకు సంబంధం లేదు, నేను పెట్టలేదు ఆ పోస్టులు, నాకేం గుర్తులేదని చెప్పేసి చెబుతున్నాడంట. మరి ఆ మాత్రం బాధ్యత తీసుకోలేని వాళ్ళు, ధైర్యంగా ఫేస్ చేయలేని వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఛార్జీలుగా మరి పదవులు ఎలా వెలగబెట్టారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇది లీగల్గా ఎంతవరకు వీళ్ళని లైబుల్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దీని మీద కూడా ఆఖరికి అక్కడ కనపడుతుంది కదా, శత్రుశేషం ఉండకూడదు, లేపేసే అన్న వాళ్ళిద్దరిని సునీతని, వైఎస్ షర్మిల గారిని. ఇటువంటి పోస్టులు కూడా పెట్టారంట. నేను ఇది ఇప్పటివరకు వినలేదు, ఇదే ఫస్ట్ టైం నేను వింటుంది. ఎందుకంటే మనం అటువంటి ఇది సోషల్ మీడియాలో అటువంటి వాటిని కూడా పెద్దగా ఎప్పుడు మనం ఫాలో కాలేదు. కానీ అత్యంత జుగుప్సాకరంగా వేధిస్తున్నారని చెప్పేసి విజయమ్మ గారి మీద కానీ, ఆఖరికి వారి శీలాల మీద కూడా కించపరుస్తూ మాట్లాడిని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దీంతోపాటు ఇది ఏకంగా లేపేయమంటావా అన్న. అసలు వాళ్ళింట్లో మనుషులని లేదు, వీళ్ళింట్లో మనుషులని లేదు. సో వీటికి ఎంతవరకు లైబుల్ చేసే అవకాశం ఉంటుంది సార్ చట్ట ప్రకారం? వీళ్ళు చేసిన ఈ నిర్వాకానికి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందండి. సోషల్ మీడియాకు సంబంధించిన యాక్టులు, ఐటీ యాక్ట్ 66, సెక్షన్ 66, 67, ఈ అశ్లీలమైన భాషతోటి, అబ్యూజింగ్ వర్డ్స్ తోటి సోషల్ మీడియాలో డిఫేమేషన్ చేశారు అనే దాని మీద ఈ సెక్షన్స్ అప్లై అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఐపీసీలో కూడా వీళ్ళు బెదిరింపు, చంపుతామని బెదిరించడం, అట్లాగే మహిళల్ని అసభ్యకరమైన దూషణతోటి అవమానించడం, సెక్షన్ 509, సెక్షన్ 506 ప్రకారంగా వీళ్ళకి పనిష్మెంట్ పడే అవకాశం ఉందండి. అట్లాగే అవమానించడం సెక్షన్ 504, అట్లాగే ఏంటంటే 499, 500 డిఫేమేషన్ కేసులు కూడా వీళ్ళ మీద వేసే అవకాశం ఉందండి. అట్లాగే ఏంటంటే వీళ్ళిద్దరి మీద ఎవరికి సజ్జల భార్గవరెడ్డి, రాఘవరెడ్డి, రవీందర్ రెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా ఏంటంటే ఎఫ్ఐఆర్లు బుక్ అయిన ఎఫ్ఐఆర్ A1, A2గా ఎఫ్ఐఆర్ నంబర్ 402/24 మరి పులివెందల పోలీస్ స్టేషన్లో నమోదైంది November 8, 2024. అట్లాగే వీళ్ళు కాకుండా ఈ అక్యూజ్ నెంబర్ 1, 2 కాకుండా ఇంకా 77 మంది మీద కేసులు ఉన్నాయండి. మొత్తం 77 మంది మీద ఇదే సబ్జెక్ట్ మీద దీని మీద కేసులు కట్టారు. ఖచ్చితంగా వీళ్ళకి ఈ సెక్షన్స్ ప్రకారంగా శిక్షలు పడతాయి. ఎందుకంటే వీళ్ళు పోస్టులు పెట్టిందంతా కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నేనే అనలేదు, మాట అనేసి నేను అనలేదని చెప్పి తప్పించుకోవడానికి లేదు. అంతా కూడా సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. వీళ్ళ ఐడీలు ఇవన్నీ కూడా సేకరించారు ఇన్వెస్టిగేషన్ లో. కాబట్టి ఖచ్చితంగా శిక్షార్హులు, వీళ్ళు శిక్షలు పడతాయండి. జగనే రావాలి, జగనన్న కావాలి అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ లో ఐపాక్ టీం వాళ్ళు క్రియేట్ చేసిన మరో యాప్ లో వీళ్ళు రకరకాలుగా అసహ్యకరమైన భాషలో వీళ్ళు పోస్టింగ్లు చేశారు. అయితే ఈ వర్ర రవీందర్ రెడ్డి తన రిమాండ్ రిపోర్ట్ లో ఒప్పుకున్నాడు చాలా విషయాలు. నేను అవినాష్ రెడ్డి ఎంపీ ఏదైతే ఉన్నాడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, అతని యొక్క పిఏ రాఘవరెడ్డి, వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుని కంటెంట్ నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చేయమంటేనే షర్మిలా మేడం మీద మేము ఈ పోస్టింగ్లు పెట్టాము, సునీత మీద పోస్టింగ్లు పెట్టాము అని అతను కన్ఫ్యూస్ అయ్యాడు. అతని రిమాండ్ రిపోర్ట్ లో ఈ సమాచారం అంతా కూడా ఒప్పుకున్నాడు అతను. అలాగే ఏంటంటే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, మందకృష్ణ మాదిగ మీద, వీళ్ళందరి మీద కూడా వీళ్ళు ఈ బ్యాచ్ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగులు పెట్టినాయి. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. అందుకనే నేను సజ్జల మరి ఆయన్ని 8 గంటలకు పైగా
పులివెందుల సిఐ మన డిఎస్పి విచారణ జరిపాడు. ఖచ్చితంగా వీళ్ళు శిక్షలు పడాల్సిందే వీళ్ళకి. ఎందుకంటే అసలు మా సభ్యత కలిగిన మనుషులు ఎవరు, మరి అసహించుకునే భాషతోటి మరి సొంత కుటుంబ సభ్యులండి. షర్మిల ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కాక బ్లడ్ రిలేషన్ చెల్లెలు. సునీత గారు ఎవరు? ఆవిడ ఇంకొక చెల్లెలు. వీళ్ళ మీద వాళ్ళ పార్టీ వాళ్ళే ఈ రకంగా ఎందుకు ఈ రకంగా అసహ్యకరంగా చేశారు? దీనికి కూడా ఒక రీజన్ కనపడతా ఉంది. ఏదైతే సోకాల్డ్ A1 వర్రా రవీందర్ రెడ్డి ఉన్నాడో, ఇతను భారతీరెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారి పిఏ. అంటే భారతిరెడ్డి గారి ప్రోత్సాహం కూడా ఈ రకంగా పెట్టడం వెనకాల ఉందా అనేది అందరూ ప్రశ్నించుకుంటా ఉన్న పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు శిక్షలు పడాల్సిందే. మరి ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్ లోని కనపడుతున్న ఆధారాలతోటి వాళ్ళ యొక్క ఐడియల్ని ఆధారం చేసుకొని ఏదైతే ఈ సెక్షన్స్ వీళ్ళని అప్లై అవుతున్నాయో, ఈ సెక్షన్స్ అన్నింటి మీద వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతా ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ నాయకురాలు షర్మిలారెడ్డి మీద చాలా అభ్యంతరకరమైన, అసహ్యకరమైన పోస్టింగ్లు పెట్టారు ఈ సైతాన్లు. అందుకే ఈ సైతాన్లు ఇద్దరు కాదండి, 3 సైతాన్లు ఉన్నారు. ఈ 3 సైతాన్లు ఇంకా ఇంకో బ్యాచ్ కూడా ఉంది, పెద్ద బ్యాచ్ ఉంది, లిస్ట్ ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా శిక్షించాలి. మరీ ముఖ్యంగా ఏదైతే వివేకారెడ్డిని ఇంకొక అతను ఉన్నాడు, ఇతను ఏదైతే ఈ సోషల్ మీడియా మొత్తానికి కూడా మేనేజరు, వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా వాళ్ళ మీద ఈ సెక్షన్స్ అన్నిటి ప్రయోగించి శిక్షించాలి. ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్యలు కూడా తీసుకోవాలి. మరి ఇప్పటికే కోర్టులో పరిధిలో ఉంది ఇది. అట్లాగే అతను రిమాండ్ గా ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డిని కూడా బహుశా ఇవన్నీ చూసిన తర్వాత అతను కూడా లోపలేసే అవకాశం కనపడతా ఉంది. సురేష్ గారు.